సూపర్ 6 అని పెట్టినారు కదా. ఇగో ఇప్పుడు సూపర్ 6 ఉన్నది. ఇక ఏంది సూపర్ 6లో మొదటిది ఈ యువగలం కింద 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. 20 లక్షల మందికి అన్నప్పుడు 5 సంవత్సరాలలో 4 లక్షల మందికి ఇవ్వాలి. ఒక సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మీ 3000 నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వాలి. అది కాకపోతే ఇది ఇవ్వాలి. సూపర్ 6లో భాగంగా ఇది ఉందా? ఏమన్నా ఎక్కడైనా చర్చ ఉందా దీనికి సంబంధించి? లేదు. ఎవరికన్నా వస్తుందా నిరుద్యోగ భృతి? రావటం లేదు. ఇక రెండవది ఇక్కడ చూసుకుంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అన్నారు. కానీ ఇందులో 15,000 అన్నారు కానీ 2,000 రూపాయలు కట్టింగ్ చేస్తామని చెప్పలేదు. సరే ఇది వేస్తున్నారు, సంతోషం, ఇది సక్సెస్ అయిందని అనుకుందాం మీ దృష్టిలో. ఇక పక్కన పెడితే ఇది ఇంకోటి, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఇస్తాము ఆర్థిక సాయం అన్నారు. ఇది రేపు జూన్ 20 తారీఖు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది స్టార్ట్ చేసినాక ఎలా ఉంటుందో చూడాలి. కానీ అమలు అయిపోయిందని అప్పుడే ప్రకటించేసుకున్నారు. దీన్ని కూడా ఎన్ని కొర్రీలు పెడతారు, ఎన్ని రకాల కట్టింగ్లు పెడతారో చూడాలి. ఇక సూపర్ 6లో ఇంకొకటి, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్ పెద్ద మోసం లెక్క కనపడతా ఉంది. ముందే మనం డబ్బులు కట్టాలి, గ్యాస్ సిలిండర్ వచ్చినాక అది మళ్ళీ మనకు రీఫండ్ అవుతుంది. అది చాలా మంది కట్టిన వాళ్ళకు రీఫండ్ కావడం లేదు, కొంతమందికి ఉచిత గ్యాస్ సిలిండర్ రావడం లేదు. ఇది పెద్ద వ్యవహారం లెక్క కనపడతా ఉన్నది. ఇది కూడా సక్సెస్ కాలే. ఇది కూడా ఎన్నో 100కో 1 ఎన్నో ఒక్కరిద్దరికి వస్తూ ఉన్నది. ఇక ప్రతి మహిళకు 1,500 రూపాయలు అనేది అసలు ఇది ఊసే లేదు. ఈ సూపర్ 6లో ఎక్కడ కూడా దీని చర్చనే లేదు. ఎక్కడ మాట్లాడతలేరు. ఇది మొత్తానికి వదిలేసారు. ఇంకోటి ఏంది, మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15 తారీఖు నాడు స్టార్ట్ చేస్తామని చెప్పి ఇప్పుడే అయిపోయిందని చెప్తున్నారు. అంటే 2 నెలల ముందుగా ప్రకటించి ఇప్పుడే అయిపోయినది, మేము సూపర్ 6 అమలు చేసినామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. సో కాబట్టి వీళ్ళ వాదనలో కూడా వాస్తవం ఉన్నది. వాస్తవానికి సూపర్ 6 అమలు కాలే. అమలు అయింది కేవలం తల్లికి వందనం మాత్రమే. అది కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టి ఇచ్చిర్రు. 1 సంవత్సరం ఎగ్గొట్టిన పైసలు 6,000 కోట్లు, ఇప్పుడు ఇచ్చింది 10,000 కోట్లు.